హాయ్, వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుందండి. బిర్యానీ తినాలనిపిస్తుంది కానీ ఆయిలీ ఫుడ్ కదా, ఎక్కువ తింటే ప్రోటీన్గా తింటే ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినొద్దు అనేసి అవాయిడ్ చేస్తున్నాం కదా. మరి బిర్యానీ తినాలి, మరి ఆయిల్ ఫుడ్ తినొద్దు అంటే ఎలా చెప్పాలా? నేను ఈరోజు చేస్తున్నా వితౌట్ ఆయిల్, జీరో ఆయిల్ బిర్యానీ. చూసారా, ఎప్పుడన్నా చేశారా? మరి నేను చేస్తున్నా, మీరు చేయాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ వెంటనే చూసేయాలి. మరి ఏమేమి కావాలి, ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చికెన్ నేను 3 చికెన్ తీసుకున్నాను. 3 పావు చికెన్కి 3 పావుల రైస్. ఈ గ్లాస్ తోటి ఇది 1/2 కిలో ఉంటుంది. 3 పావుల రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఈక్వల్ క్వాంటిటీ 3 పావు. అలాగే పెరుగు పెద్ద కప్పు, గ్లాస్ అయితే పెద్ద గ్లాస్ కప్పు పెరుగు తీసుకున్నాను. కారము, ఉప్పు, పసుపు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ ఆకులు, ఇవి గులాబీ రెక్కలు ఉంటాయి కదండి, రోజ్ పెటల్స్, అవి ఎండబెట్టి నేను డ్రై ఇలాగా చేసి పెట్టుకుంటాను. బిర్యానీలోకి వేస్తే చాలా బాగుంటుంది. అవి రోజ్ పెటల్స్ కొన్ని. ఇది భోజ్వారి మసాలా అంటారు కదా, బిర్యానీలకు ఫేమస్. ఇది 1 టీ స్పూన్ అలాగా తీసుకున్నాను. ఇది పుదీనా అండి, 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర, 2 ఆనియన్స్. ఈ ఆనియన్స్ ని కట్ చేసి స్లైస్ లాగా మన పొడవుగా కట్ చేసి అది ఆయిల్ లో ఫ్రై చేసి బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకుందాము. సాజీరా, ఇవి స్టార్ పువ్వు అంటారు కదండి, అవి స్టార్ పువ్వు, 2 స్టార్ పువ్వు, 1 మొగ్గ. దీని ఏమంటారో గుర్తు రావట్లేదండి, పువ్వు లాగా ఉంటది కదా. ఇది తోక మిరియాలు కొన్ని, 1/2 టీ స్పూన్ తోక మిరియాలు, 4 లవంగాలు, 4 నల్ల ఇలాచీలు, 2 నార్మల్ ఇలాచీలు. ఇది మొగ్గ, మరాఠీ మొగ్గ అంటారు కదా, ఇది అండి ఐటమ్స్. ఈ సాజీరా ఇవి అన్నిటికీ రైస్ లో వేస్తాము రైస్ ఉడికేటప్పుడు. ఇవే ఇంగ్రీడియంట్స్ కొంచెం కొంచెంగా అన్ని తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ మనం చికెన్ లో కలుపుకోవడానికి కొద్దిగా, ఎంత 1/2 టీ స్పూన్ అంతే అండి. ఇవండి ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా చికెన్ తీసుకొని మనం ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్నాము. ఇందులోకి మనం అన్ని ఉప్పు, కారం, పసుపు అన్ని కలిపేసుకుందాం. మనం చికెన్ లోకి అన్ని వేసేసుకుందాము. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, నిండుగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను సాల్ట్ వేస్తున్నా. అలాగే కారం 2 టీ స్పూన్స్ వేస్తున్నా. మనము గరం మసాలా పొడి కూడా చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం అది కూడా మనకు యాడ్ అవుతుంది కదా ఫ్లేవర్, అందుకని 2 స్పూన్లు సరిపోతుంది. ఇది చేసి పెట్టుకున్న గరం మసాలా ఇంగ్రీడియంట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నది, ఇది 1/2 టీ స్పూన్ ఉంటుంది, ఇది వేసేస్తున్నా. ఇంకా పెరుగు, ఈ పెరుగంతా ఇందులోకి వేసేసుకుందాము. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని పక్కన పట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కలిపి పెట్టుకున్న చికెన్ లోనే కొంచెం పుదీనా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకుందాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసుకుందాము. ఇది మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటా. ఒక 1 అవర్ 2 అవర్స్ మంచిగా మ్యారినేట్ అవ్వనిద్దాము. ఇలా ఒక ½ అన్ అవర్ ముందు రైస్ కూడా మనము కడిగి పెట్టుకుందాము. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా,
చూడండి మంచిగా 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఈ వాటర్ బాయిలింగ్ పెట్టిన వాటర్ లో మనం రైస్ వేసుకుందాం. రైస్ కంటే ముందు వాటర్ లో 1 స్పూను సాల్ట్ వేస్తున్నా. వాటర్ లో సాల్ట్ వేసినాం కదా, వాటర్ లో ఇప్పుడు ఇందులోకే మనం తీసి పెట్టుకున్న సాజీరా, నల్ల ఇలాచీలు, లవంగాలు, తోక మిరియాలు, ఇవి మొగ్గ, స్టార్ పువ్వు, ఇవన్నిటిని ఇలాచీ ఇవన్నిటిని వేసేసుకొని మంచిగా ఒక 2-3 minutes బాయిల్ అవనిద్దాము. అవి బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ ను కడిగి పెట్టుకున్నాం కదా, 1/2 hour ముందు ఈ రైస్ ను కూడా మంచిగా 3-4 times కడిగి పెట్టుకున్నాము. నీళ్ళన్నీ వంపేసి ఈ వాటర్ బాయిల్ అవుతున్న వాటర్ లో ఇవి రైస్ వేసేసుకుందాం. ఇలాగా రైస్ అంతా వేసేసుకుందాం. రైస్ ఉడికేలోపు మనం ఏ గిన్నెలైతే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి మనం ఈ చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని షిఫ్ట్ చేసుకుందాం. పెద్దగా వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెలోకి ఈ చికెన్ ని వేసేసుకునే ముందు మనము దీంట్లో మనము ఆయిల్ ఏమి వేయట్లేదు కదా, ఆయిల్ ఏమి వేయద్దు అనుకున్నాం కదా, ఆయిల్ వితౌట్ ఆయిల్ బిర్యానీ కదా ఇది, అందుకని ఆయిల్ ఏం వేయలేదు. ఇందులో పెరుగుతోటి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. జస్ట్ ఈ గిన్నెకి 1 teaspoon ఫ్లేవర్ కోసము జస్ట్ నెయ్యి వేస్తున్నాము. ఇది కూడా ఆప్షనల్, మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేయండి. కొంచెం టేస్ట్ మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను 1 స్పూను గిన్నెకి అంటుకునేటట్టుగా అలాగా వేసేసి ఇలా స్ప్రెడ్ చేసి ఈ చికెన్ అంతా ఇందులోకి వేసేసుకుంటాం. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. అంతా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము ఈవెన్ గా పీసెస్, ఆ గ్రేవీని అంతా. ఇలాగా చేసి పెట్టుకొని ఈ రైస్ ఉడికేలోపు మనం దీన్ని కూడా ఒక సైడ్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని రెడీ ఉంచేసుకుందాం. ఇలాగా లో ఫ్లేమ్ మీద పెట్టేసి దీనిపైన కూడా మూత పెట్టేసుకుందాము. ఇది మనకు బాయిల్ అవుతుంది రైస్. ఇది 70% కావాలి. రైస్ ను ఇలా పట్టుకొని చూస్తే కొంచెం ఉడికినట్టుగా తెలుస్తుంది మనకు. అప్పుడు ఈ రైస్ ని ఇందులోకి వేసేసుకుందాం. రైస్ ఉడుకుతుంది, ఇంకా చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా పట్టి చూస్తే దాదాపు ఉడికిపోయింది. ఒక 20% బ్యాలెన్స్ ఉంది, 70% కుక్ అయింది. మనము ఈ చికెన్ కూడా పెట్టుకున్నాం కదా, ఇది కూడా మంచిగా వేడవుతుంది, కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ తీసి ఇలాగా వాటర్ల నుంచి తీసుకుంటూ ఈ చికెన్ చిన్నగా పెట్టేసుకుంటాం. లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలాగా వేసేసుకోవడమే. మంచిగా పరిచినట్టుగా రైస్ అంతా లేయర్స్ వేసేసుకుందాం. ఇలాగా రైస్ అంతా వేసేసుకుందాం. ఇలాగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నా, చిన్న కట్ చేసి పెట్టుకున్నాను కదా, అదంతా వేసేస్తున్నా. ఇలా వేసేసి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆయిల్లో. ఇవి బ్రౌన్ ఆనియన్ నేను చేసి పెట్టుకుంటాను ఒకటేసారి. ఇలాగా ఫ్రై ఆనియన్స్ కూడా కావాల్సినవి వేసుకొని
ఇప్పుడు మంచిగా మూత పెట్టేసుకొని దీని మీద వెయిట్ పెట్టుకుందాం. మనం ఇందాక ఉడికించుకున్న రైస్ది ఉంది కదా, ఆ రైస్ వాటర్ ఉన్నాయి కదా వేడి, ఈ వాటర్ని ఇలా పెట్టేసుకొని ఇంకా లో ఫ్లేమ్ మీద, ఇది హై ఫ్లేమ్ మీద పెట్టద్దు, లో ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ అలా వదిలేద్దాం. 20 మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. ఈ ఫ్రై ఆనియన్స్ అన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్ని వేసేసుకున్న తర్వాత కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి పెట్టాను, ఇది కూడా అక్కడక్కడ చిన్నగా హోల్స్ లాగా చేసేసి చిన్నగా ఇలాగా మధ్య మధ్యన ఇలా చేసేసి స్పూన్ తోటి అక్కడక్కడ కొంచెం అలాగా వేద్దాము. దీంతో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాం కదా. ఇంకా అవి రోజ్ పెటల్స్ కూడా అలాగా లైట్ గా వేసామంటే సూపర్ స్మెల్ యాడ్ అవుతుంది. రోజ్ పెటల్స్ కూడా వేస్తాను. ఇవి బిర్యానీకి నేను రోజ్ ఇంట్లో ఉంటాయి కదా, రోజెస్ ని డ్రై చేసుకొని ఇలాగా పెట్టుకుంటాను. ఇవి కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. ఇలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ కరెక్ట్ 4 to 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెడదాము. ఆ తర్వాత ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. దీనికి వెయిట్ ఇలా వాటర్ లో మనం రైస్ ఉడికించినాం కదా, ఈ వాటర్ ని పెట్టేసి ఇలా వెయిట్ పెట్టేసి ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత చిన్నగా చేసేసి ఇంకో 10 మినిట్స్ అలాగా వదిలేసినామంటే మంచి బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది. ఆయిల్ లేకుండా 0 ఆయిల్ తో బిర్యానీ ఎలా అయిందో చూపిస్తాను. ఒక్క 10-15 మినిట్స్ ఓపిక పెట్టారంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 మినిట్స్ అయిపోయింది. లో ఫ్లేమ్ మీద ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ మంచిగా ఉంచేసాం కదా. ఇప్పుడు ఇది వాటర్ తీసేద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం. వావ్, సూపర్ అయిందండి. మంచిగా రైస్ అంతా ఉడికిపోయింది. ఇలాగ ఒక్కసారి కింద నుంచి చూస్తే మనకు ఇంకా మసాలా ఉందా, కింద వరకు కొంచెం ముక్క లైట్ గా మాడితే టేస్ట్ బాగుంటది. చూడండి, ఏం అవ్వలేదు, చాలా బాగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ ఇలాగా వదిలేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. టేస్టీ బిర్యానీ మన 0 ఆయిల్ తోటి బిర్యానీ చేసేసామా. అసలు ఆయిలే వేయకుండా బిర్యానీ ఎంత బాగుంటుందండి. అసలు ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఆయిల్ అవాయిడ్ చేసే వాళ్ళు, అబ్బా ఆయిల్ ఫుడ్ అనే వాళ్ళకు ఇది మంచి రెసిపీ అండి. చేసుకొని తినండి హెల్దీగా. మరి ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం. చూడండి ఎంత బాగైందో బిర్యానీ. ఇలా కింద నుంచి ఒకసారి ఇలా కలిపితే మనకు బిర్యానీ తెలిసిపోతుంది. పీసెస్ అన్ని మంచిగా ఉడికినాయి, మంచి మసాలా ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, బిర్యానీ కలపడం నాకు చాలా బాగా ఇష్టం అండి. బిర్యానీ అయిన తర్వాత ఇలాగా ఎప్పుడు బిర్యానీ మధ్యలో పెట్టొద్దు, గంటే ఇలా సైడ్ నుంచి ఇలా లేపాలి. అప్పుడే కరెక్ట్గా అన్నం విరిగిపోకుండా వస్తుంది. మరి ప్లేట్లో పెట్టుకొని మనం టేస్ట్ చూద్దామా. మనం ప్లేట్లోకి తినడానికైతే నేను పెట్టేసుకుంటున్నాను. ఫుల్గా పెట్టేశాను. మూత పెట్టేసి ఇది మనం టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ప్లస్ పీస్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఆయిల్ లేదు అన్న ఫీలింగే లేదు. మంచి రెసిపీ రెడీ అయిపోయింది. మరి మీరు తినాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అయితే కదా మరి ఈ రెసిపీ మీకు వచ్చేస్తుంది.
తినేసి ఇలాగే చేసుకొని తిన్నారంటే హ్యాపీగా ఆయిల్ లేకుండా హెల్దీగా చేసుకొని తినొచ్చు. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇలాంటి బిర్యానీ వదలద్దు కదా. మరి నేను టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుందండి. ఒక ఆనియన్ పీస్ పెట్టుకొని తిన్నామంటే వేడిగా ఉంది. పీసెస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయిందో. ఇలాగా రైస్ లో చిన్న పీస్ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని సూపర్ అయిందండి. మీరు చేసుకొని తినాలంటే వెంటనే చూసేయండి, లేట్ చేయకండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను చెప్పలేను ఇంకా. మీరు వెళ్ళి చూసి తొందరగా చేసుకొని ఇలాంటి బిర్యానీ టేస్ట్ చూడాలి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ ఫాలో చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తేనే కదా మన వీడియోస్ అన్ని మరి వాళ్ళు చేసుకొని తినాలి కదా. అందరూ మిస్ అవ్వద్దు కదా మన ఫ్రెండ్స్ అందరూ. అందుకని ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్.